చాలా మందికి సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్ అడిక్ట్ ఉంటారు. సో, స్ట్రెస్‌లో ఉన్న వాళ్ళకి తీసుకోవడం వల్ల అది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందా? నార్మల్ పీపుల్‌కి, స్ట్రెస్‌లో ఉన్న పీపుల్‌కి ఏంటి డిఫరెన్స్? డెఫినెట్‌లీ 100% ఎఫెక్ట్ అవుతదండి. ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా, ఏ సెక్స్ అయినా మేల్, ఫీమేల్ డెఫినెట్‌లీ ఎఫెక్ట్స్. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రెస్‌లో ఉన్న మనిషి ఆహ్, మేబీ వాటెవర్ రీజన్ సిగరెటో, ఆల్కహాల్ తీసుకుంటాడు టు రిలీవ్ ద పెయిన్. ఆ బాధ నుంచి కొంచెం ఎస్కేప్ కానీకే. సో, అది బేసిక్‌లీ ఎస్కేపిజం. అది మెల్లమెల్లగా ఎక్కువవుతూ పోతుంటే వాడికి ఆల్రెడీ కండిషన్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 50, 60 హార్ట్ కండిషన్ ఉంది. డెఫినెట్‌లీ మోర్ ఛాన్సెస్ ఫర్ ద పర్సెంటేజ్ ఇంక్రీజెస్ స్ట్రోక్‌కి, లేపోతే హార్ట్ అటాక్‌కి, లేపోతే ఏదైనా లివర్ హెపాటిక్ కండిషన్స్, రీనల్ కండిషన్స్, ఇంకా షుగర్స్ దీని మీద డెఫినెట్‌లీ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతది. పడుతుంది. సో, ఆబ్వియస్‌లీ అప్పుడేమవుతది, ఇదన్నా తగ్గియాలి. ఇది తగ్గియట్లేదు. వీళ్ళు చెప్పరు డాక్టర్ దగ్గరొచ్చినప్పుడు. నేను పెగ్ తాగట్లేదు, సిగరెట్ తాగట్లేదనే చెప్తారు. డాక్టర్స్ ఏమనుకుంటారు, సరే అంతా బానే ఉంది గదా! అని ఇంకొక టాబ్లెట్ డోస్ పెంచుతారు. ఈయనేమో ఇటు అదే ఆ హాఫ్ బాటిల్ పోయి ఫుల్ బాటిల్ అవుతది. 10 సిగరెట్లు పోయి 20 సిగరెట్స్ అవుతది పర్ డే. బీపీ టాబ్లెట్ డోస్ కూడా పెరుగుతుంది. షుగర్ టాబ్లెట్ డోస్ కూడా పెరుగుతుంది. సో, అన్నీ మళ్ళీ క్యుములేటివ్ ఎఫెక్ట్ అవుతది. ఏదో టైంలో సమ్ ఎఫెక్ట్ అవుతది మనిషికి. అండ్ అది దాన్ని